జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి 20,000 మెజారిటీ అన్నది ఇప్పుడు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. సో ఇంకొక 5-6 వేల ఓట్ల మెజారిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుందని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీరు ఎలా చూస్తారు ఈ రిజల్ట్ని? అంతేకాకుండా అక్కడ ఎట్లయితే మీకు బీహార్లో కంటిన్యూషన్ అంటే ఏదైతే ఆల్రెడీ ఉన్న ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తారు, ఇక్కడ ఆల్రెడీ ఉన్న ప్రభుత్వాన్ని వీళ్ళు ఈ సీట్ ఇవ్వడం ద్వారా అప్రిషియేట్ చేశారనుకోవాలంటారా, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా? కారణాలు ఏమైనా కానీ ప్రజా తీర్పు మేము శిరసావహిస్తాం. మా మీద విశ్వాసం ఉంచి పనిచేసేటువంటి కార్యకర్తలకు ధన్యవాదాలు అర్పిస్తున్నాం. కానీ అక్కడ ఎలక్షన్స్ లో జనరల్ గా ట్రెండ్ ఏముంటాయంటే 2 పార్టీల మధ్యనే పోటీ ఉన్నప్పుడు మూడో పార్టీ గురించి భలే అది పెద్ద పార్టీ కావచ్చు, దేశాన్ని పాలిస్తున్న పార్టీ కావచ్చు, ఆ మూడో పార్టీని పోటీలో చూడకుండా ఉంటారు జనరల్ గా. సో అట్లా ఈ ఎలక్షన్స్ లో కూడా గతంలో కూడా బై ఎలక్షన్స్ లో జరిగినాయి. మూడో పార్టీగా కాంగ్రెస్ అవుట్ అయిపోయింది, మూడో పార్టీగా టీఆర్ఎస్ అవుట్ అయిపోయింది. సో ఇది జనరల్ ప్రజల యొక్క గెలిచే పార్టీ కాదు కదా, సరే నెక్స్ట్ ఎలక్షన్ చూసుకుందాం, పెద్ద ఎలక్షన్ చూసుకుందాం, 28 ఎలక్షన్ చూసుకుందాంలే, ఇప్పుడు అధికారంలోకి వచ్చి చేసేది ఏం లేదు, ఒక సీట్ గెలితే వచ్చేది లేదు కాబట్టి ఈసారి పక్కన పెడతాంలే. ఇప్పుడు రూలింగ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీతో ఉంటే ఆ పార్టీ ఓటేస్తే కనీసం ఈ ప్రాంతం డెవలప్ కావచ్చు. కాంగ్రెస్ సర్కార్ కక్ష బట్టి నాన్ కాంగ్రెస్ పార్టీలకు డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తలేదన్న విషయం కళ్ళ ముందర కనబడతా ఉన్నది. రెండవది మా పార్టీలో చేరితేనే వేరే పార్టీ వాళ్ళు ఆ ప్రాంతంలో మేము డెవలప్మెంట్ కోసం మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి కళ్ళ ముందర కనబడతా ఉన్నది. ఆ రకంగా పార్టీలో వాళ్ళు చేరుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళను నయవంచన చేసిరు. వీళ్ళు మా పార్టీ కాదు, కాంగ్రెస్ లో చేరలేదని చెప్పి చెప్తా ఉన్నారు. చేరిన వాళ్ళు కూడా నేను ఆ పార్టీలో చేరలేదు అని చెప్పేసి ప్రజలను ఈ రకంగా మోసం చేసేటువంటి ఒక దుష్క్రియ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు చేస్తుండే. ఈ దశలో మూడో ఫోర్స్ గా మమ్మల్ని చూడనప్పుడు న్యాచురల్ గా మాకు ఓటయ్యారు. సో ఇది మేము పవర్ లోకి వచ్చేది లేదన్న విషయం తెలుసు, చాలా వివేకవంతులు ఓటర్స్ అన్నారు కూడా. సో గత ఎన్నికల్లో టాల్ లీడర్స్ ఉండి హుజరాబాద్ నుంచి రాజేందర్ గారు అక్కడ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మాకు నడిచింది. అక్కడ దుబాక్ లో అదే రకంగా మాకు బీఆర్ఎస్ కి నడిచింది, మేము గెలిచినాం. ఆ రకంగా సేమ్ సిమిలర్లీ మునుగోడు కూడాను బీజేపీ అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు బీజేపీకి మళ్ళీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ 10,000-12,000 మాత్రమే వచ్చింది. సో ఈ రకంగా ప్రజల యొక్క ఆలోచన ఏ కోశాన కూడా మేము వేసిన ఓటు వేస్ట్ కావద్దు, ఇది గెలుస్తుందేమో లేకుండా రెండో పార్టీ గెలుస్తుందేమో అనుకున్నప్పుడు ఆ 2 పార్టీల గురించి ఆలోచిస్తారు. కానీ ఎన్నికల ఫలితాలను బేస్ చేసుకొని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలని ఒక ఆలోచన విధానంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ అని చాలా మంది చెప్తున్నారు. అంటే ఇప్పుడు చిదంబరం గారు ఈ ఎలక్షన్స్ లో బాగా తక్కువ ఓట్లు వచ్చింది కాబట్టి ఇక రాబోయే ఎన్నికల్లో జిహెచ్ఎంసీలో మాకు రావనే కాదు. కాంగ్రెస్ పార్టీ అసలు జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్తుందా వెళ్ళొద్దా అన్న డిసిషన్ కి ఈ ఎన్నికకి లింకప్ పెట్టుకొని ఆలోచించింది అన్నది ఒక మాట. సో రిజల్ట్ వచ్చింది కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్తారు అన్నది వాళ్ళకి ఆలోచన ఉంటది, అది ఎక్స్పెక్ట్ కూడా చేస్తారు వాళ్ళందరూ కూడాను. ఇది గెలిస్తే మాకు జర బూస్టప్ అయితే ఈ హైదరాబాద్ లో అడ్డా వేయచ్చు. గతంలో 15 సీట్లు బీఆర్ఎస్ గెలిచింది, మేము ఒక్కడే ఇబ్రాహీంపట్నం గెలిచినాం, ఆ యొక్క రంగారెడ్డి గారు గెలిచారు. కాబట్టి ఇప్పుడు 1, 2, 3 అవుతున్నాయి. మా బలం పెంచుకోవాలి. హైదరాబాద్ లో ఎంఐఎంతో దోస్తీ చేసిన తర్వాత కూడా మాకు రాకుంటే ఎట్లా అని చెప్పి వాళ్ళకు ఆలోచన ఉంటది. ఎంఐఎం వేరే కాదు, ఇప్పుడు బీఆర్ఎస్ దోస్తీ వద్దేసి కాంగ్రెస్ పవర్కి రాగానే కాంగ్రెస్ వైపు చెంతం చేరింది. ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ మారుతా ఉంటాయి. అంత మాత్రాన హైదరాబాద్ లో బీజేపీ బలం తగ్గదు. ఆనాడు కూడా మాకు ఎమ్మెల్యే లేరు. మున్సిపల్ ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మేము గెలిచాం, 48 సీట్లు గెలిచినాం అప్పుడు, 47-48. సో ఈనాడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే మాత్రం ఆయన కూడా మా పార్టీలో లేడు, ఇప్పుడు రాజీనామా చేసిండు. సో ఈ యొక్క హైదరాబాద్ లో బలము గెలవు అనే ప్రశ్న ఉత్పన్నం కాదు, వేరీ ఉంటది. ఎలక్షన్ టు ఎలక్షన్, టైం టు టైం వేరీ ఉంటది. చిదంబరం గారు హైదరాబాద్ కు ఒక దృఢమైనటువంటి ఒక నాయకత్వం, వాయిస్ విప్పే నాయకత్వం, నేషనల్ లో పవర్ లో ఉన్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు ఈ మహానగరాన్ని హైదరాబాద్ ను డెవలప్ చేయడానికి ఈ యొక్క నాయకత్వాన్ని మేము సమర్థించాల్సిన అవసరం ఉన్నదని భావిస్తారు హైదరాబాద్ ప్రజలు. భలే ఈ ఎన్నికల్లో మాకు తక్కువ ఓట్లు వచ్చినా కానీ
దాని అర్థం మేము విశ్వాసం ధైర్యం కోల్పోయి పక్కన పెట్టేసి జెండా పక్కన పెట్టి వేరే ఆలోచించే పరిస్థితి రాదు మాకు. హైదరాబాద్ వెను వెంటనే రేపటి నుంచి మళ్ళీ ఎలక్షన్ గురించి ఆలోచిస్తాం. మున్సిపల్ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్, గ్రామ పంచాయతీ ఎలక్షన్, ఇది నిరంతర ప్రక్రియ. చిదంబరం గారు హైదరాబాద్ మీరు ఇంకో విశ్లేషణ చేయండి. ఇప్పుడు ఎవరైతే పార్టీ ఫిరాయింపుకు ప్రయత్నించి ఇక్కడ ఎన్నికల రిజల్ట్స్ ఎలా వస్తాయో తెలియని పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయామని చెప్పిన వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ మేము అక్కడే ఉన్నామని ఇవి రాంగ్ ప్రొజెక్షన్ అని చెప్పిన వాళ్ళు ఖైరతాబాద్కి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఖైరతాబాద్ ఎందుకంటే అది తప్పని ఒక ఏమంటారు పరిస్థితుల్లో ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనేది కూడా అనివార్యం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ధైర్యంతో ఖైరతాబాద్ ఉప ఎన్నికలో వెళ్తారు అన్నది ఒకటి చెప్తున్నారు. సో మీ విశ్లేషణ ఎట్లా ఉంటుంది దాని మీద? అంటే రేవంత్ రెడ్డి గారు చాలా చతురతను వ్యవహరించే అవకాశం ఉన్నది. ఖైరతాబాద్ మళ్ళీ మేము గెలుచుకుంటే నేను నా సీట్ పదిలంగా ఉంటది. హైదరాబాద్ లో మా బలం పెంచుకున్న ఒక ఉదాహరణగా కంటోన్మెంట్ గెలిచినాం, దాని తర్వాత ఈ జూబ్లీస్ గెలిచినాం, సిట్టింగ్ ఒకటి ఉన్నది. ఖైరతాబాద్ కూడా గెలిస్తే 4వది అయితే ఒక ఆలోచన ఉండి ఉంటది. డెఫినెట్ గా అది ప్రయోగం చేస్తుంది. ఎందుకంటే నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పకుండా ఇండిపెండెంట్ గా నిర్ణయం తీసుకోవాలనుకుంటే స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేస్తారు. అవును, దానం గారిని చెయ్యాల కూడా వాస్తవం చేసే పరిస్థితి లేదు. కాలయాపన టైం దాటేస్తుంది. ఇప్పుడు సంకేతం వస్తుంది డెఫినెట్ గా. రేవంత్ రెడ్డి గారు సచ్ ఎ బ్రేవ్ పర్సనాలిటీ. డెఫినెట్ గా ఆ నిర్ణయం తీసుకుంటారు వారి యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం. విత్ ఇన్ ది పార్టీ ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డి గారు, రిమైనింగ్ సీనియర్ లీడర్స్ ఆర్ అందరు కూడాను వారి యొక్క క్షేమం కోరే నాయకులు కాదు. బికాజ్ న్యూ ఎంట్రాంట్, కొత్తగా పార్టీలోకి వచ్చినారు, కొత్తగా ప్రెసిడెంట్ అయినారు, కొత్తగా ముఖ్యమంత్రి అయిపోయినారు. మిగతా నాయకులు అందరు కూడా పక్కాగా కాంగ్రెస్ నాయకులే. పేరు నేను తీసుకోదలుచుకోలేదు. సో కాల్డ్ మినిస్టర్ గా ఉన్న వాళ్ళు చాలా మంది పక్కా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ లీడ్ చేస్తున్నటువంటి నాయకులు, వారి ప్రాంతాల్లో హోల్డ్ ఉన్నటువంటి నాయకులు. సో నేచురల్ గా వీరు ఫెయిల్ అయితే మాకు అవకాశం వస్తుందని ఎదురుచే వాళ్ళు 4-5 ఉన్నారు. ఓకే. సో ఈ పరిస్థితుల్లో ఇండిపెండెంట్ గా తనకు ఎవరు తోడు లేకున్నా నా రిజల్ట్, నా నిర్ణయం మీదకెళ్ళి రావాలి, నా ఫేవర్ గా అది రావాలంటే జూబ్లీ నేను ఖైరతాబాద్ గెలవాలి అని ఒక నిర్ణయం తీసుకుంటాను. కానీ ఇప్పుడు మీరు వెస్ట్ బెంగాల్ ఒక తీర్పు వచ్చింది, మీకు తెలిసే ఉండొచ్చు. వెస్ట్ బెంగాల్లో తీర్పు వచ్చింది. ఒక ముకుల్ రాయ్ అనే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి బీజేపీలో గెలిచి ఆయన తృణమూల్ కాంగ్రెస్కి వెళ్తే హైకోర్టు ఆయన్ని అనర్హంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. సో అలాంటి ధైర్యము నిజంగానే తెలంగాణ హైకోర్టు చేస్తుందా? నిజంగానే అంటే ఈయన చేస్తున్న ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో ఆ యాక్టివిటీ టైం కన్జ్యూమింగ్ తప్ప రిజల్ట్ ఓరియంటెడ్ గా జరగట్లేదు అన్న అనుమానంతో బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు కోర్టు చెప్తుంది. సో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా? బీఆర్ఎస్ కోర్టుకు పోయింది కాబట్టి నిర్ణయం తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు నేను అనుకోవట్లేదు. తనకు తానే ఈ యొక్క నిర్ణయం సంకేతం ఇస్తారు స్పీకర్ గారికి. ఆ అవకాశం బీఆర్ఎస్ కి ఇచ్చి కారణంగా డిస్క్వాలిఫై అయినారు ఎమ్మెల్యే దానం నాగేందర్ అని చెప్పేసి ఆ యొక్క పేరు బీఆర్ఎస్ కి వదలుచుకోరు వారు. రేవంత్ రెడ్డి గారే నేనే చేస్తున్న నిర్ణయం స్పీకర్ గారికి సూచన ఇచ్చేసి క్లోజ్ చేస్తారు. వారి యొక్క పేరు వేరొక క్రెడిట్ పోకుండా చూస్తారని నా అంచనా. సో ఫైనల్లీ ఒక క్లెవర్ ఇంటెలిజెంట్ నాయకుడు చేసేటువంటి ఒక నిర్ణయం ఇది. కళ్ళవల కనబడుతుంది. బీఆర్ఎస్ ఎందుకు ఇస్తా క్రెడిట్ చెప్పండి? ఎంత రిస్క్ తీసుకుంటే ఒక సానుభూతి ఉండి, మహిళ ఉండి, ఫినాన్షియల్ గా సపోర్ట్ ఉండి బీఆర్ఎస్ యొక్క కాళ్లకు బల్పం కట్టుకొని తిరిగినటువంటి రేవంత్ కేటీఆర్ గారు అయినా ట్రేల్ అయినారు. 20,000 మేటి పైన ట్రేల్ అవుతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అంత రిస్క్ తీసుకున్నా మళ్ళీ ఈ పరిస్థితిలో ఆ కాంగ్రెస్ ఆ యొక్క అవకాశం బీఆర్ఎస్ చెప్పండి. జస్ట్ సింపుల్ బీఆర్ఎస్ పిటిషన్ కారణంగా డిస్క్వాలిఫై అయినారు అన్న మాట మాత్రం ఏ కోశాన, ఏ పేపర్, న్యూస్ లో, టీవీలో రాకుండా చూస్తున్న ఆ అవకాశం ఇయ్యని నాకు విశ్వాసం. ఇది వారి ధైర్యం వస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకంటే మొదటిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే అజరుద్దీన్ని తీసుకొచ్చేసి ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఓవైపు మైనార్టీలను దగ్గర తీసుకున్నారు. 2,500 నుంచి 3,000 రూపాయలు 5,000 రూపాయల వరకు కూడా డబ్బులు పంచారన్నది మీ లంగల్ దీపక్ రెడ్డి కూడా చెప్పారు. అది కాకుండా మళ్ళీ లాస్ట్ మినిట్లో బాగా రిగ్గింగ్ జరిగింది, లేకపోతే ఏమంటారు బలవంతంగా ఓట్లు వేయించారు, దొంగ ఓట్లు చాలా పెద్ద స్థాయిలో ఇక్కడ పోలైనాయి అని చెప్పి ఇలాంటి ఇన్ని ఆరోపణలు చేసిన తర్వాత 20,000 మెజారిటీని
బీఆర్ఎస్ పార్టీ డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరేమంటారు? లేదు, డిఫరెంట్ గా కాంగ్రెస్ పార్టీ అన్ని శక్తియుక్తులు కుయుక్తులు అన్ని కూడా అడాప్ట్ చేసింది. డబ్బులు వచ్చినారు, మత రాజకీయాలు చేసినారు, మతం కోసం మతం ఓట్ల కోసం అజరుద్దీన్ తీసుకొచ్చిన యొక్క ఉదాహరణ చూసిన మినిస్టర్ గా. కానీ అజరుద్దీన్ కారణంగా అక్కడ ఓట్లు పెరిగినాయంటే నేను ఐ డోంట్ థింక్. బికాస్ ఆఫ్ కాంగ్రెస్ allied with MIM had supported కాంగ్రెస్ పార్టీ, న్యాచురల్ గా అది ఎడ్జ్ అయి ఉంటది. అజరుద్దీన్ యొక్క మాటలతోని వాస్తవంగా ఆలోచిస్తే ఉల్టా ఓటు మైనస్ కావాలి. ఆ యొక్క ప్రాంతంలో హిందువులు పోలరైజ్ కావాలి. వాస్తవంగా ఏమన్నారండి, ఫస్ట్ 3వ రోజు మినిస్టర్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పబ్లిక్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు పక్కన ఉన్నారు. ఆ యొక్క వ్యాన్ మీదకెళ్ళి మాట్లాడి కాంగ్రెస్ కు గెలిపకుండా మీదే ప్రాంతంలో కాలు పెట్టా, నేను మీ ప్రగతి నేను చెయ్యని చెప్తారా ఆ మాట? ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు తర్వాత. అది మాట అనేది ఇటువంటి ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్ గా ఆ యొక్క అజరుద్దీన్ యొక్క నాయకత్వం కారణంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. ఐ డోంట్ బిలీవ్ ఆల్సో. అవును, డెఫినెట్ గా ఎంఐఎం కొంత ఓట్ బ్యాంక్ ఉంటది. హైదరాబాద్ చరిత్ర కల్చరు అటాచ్ టు ఎంఐఎం కాబట్టి న్యాచురల్ గా మా ఓడు ఉన్నాడు. ఒక అప్డేట్ ఇస్తాను ఒక సెకండ్ మీకు అప్డేట్ ఇస్తాను నేను. ఎందుకంటే బీహార్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ 85 సీట్లలో ఆధిక్యంలో కనబరుస్తుంటే జేడీయూ 76 సీట్లలోనూ, అలాగే ఆర్జేడీ 35 స్థానాలు మాత్రమే పరిమితమైతే అత్యల్పంగా మనం చూస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కేవలం 6 స్థానాల్లో మాత్రమే ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంది. గత 5 ఎన్నికల్లో మనం గమనిస్తే బీజేపీ పార్టీ 55 స్థానాల నుంచి ఇవాళ 85 స్థానాలకు, ఎందుకంటే ప్రతి సందర్భంలోనూ 100 సీట్లకు దాదాపుగా పోటీ చేసింది. గతంలో 50 సీట్లు గెలిచిన నేపథ్యం ఉంది. ఒకే ఒక్క సందర్భంలో మాత్రమే ఈ పార్టీ పూర్తిగా 153 సీట్లలో పోటీ చేసి ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో అక్కడ తక్కువగా, అంటే 53 సీట్లు 2015లో సొంతంగా పోటీ చేసిన మాత్రమే 53 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత 55 సీట్ల నుంచి ఇప్పుడు 85 సీట్లకి ఎగబాకడం అన్నది మనకి ఇక్కడ ఒక పాజిటివ్ థింకింగ్ గా బీజేపీ పార్టీ చూస్తుంది. అది ఒకసారి మనం చూద్దాం. సార్ ఎలా చూస్తారు మీరు ఇది? అల్జపూర్ శ్రీనివాస్ గారు. యాక్చువల్ గా భారతీయ జనతా పార్టీ కేవలం పవర్ కోసం బతికే పార్టీ కాదు. ప్రజల కోసం సిద్ధాంతం ఏదైతే తీసుకున్నదో 1951లో దేశమే పరమావధి, దేశమే ప్రాథమ్యం మాకు, ఆ బేస్ మీద మేము పనిచేస్తున్నాం కాబట్టి మెల్లమెల్లగా పెరుగుతూ వస్తున్నాం. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు కావచ్చు, ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు, కేరళ, తమిళనాడు కావచ్చు, ఇది మా యొక్క పనితీరు, మా యొక్క క్యారెక్టర్, మా దేశభక్తి, మా యొక్క గుడ్ గవర్నెన్స్ యొక్క చరిత్ర ఇవాళ దేశ ప్రజలు అర్థం చేసుకుంటూ రావడం కారణంగా 20 రాష్ట్రాలు 21 రాష్ట్రాలు మేము పవర్ అవ్వడం, 3వసారి మోదీ గారి నాయకత్వం. ఇంత పెద్ద టాల్ పర్సనాలిటీ, ఇంత గ్రేట్ చరిత్ర, ఇంత గుడ్ గవర్నెన్స్ యొక్క చరిత్ర ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో న్యాచురల్ గా లాస్ట్ టైం కూడా మాకు 70 సీట్లు ఆర్జేడీకి వస్తే మాకు 74 వచ్చినాయి. మాకన్నా తక్కువ సీట్లు 43 మాత్రమే వచ్చినాయి జనతాదళ్. మేము ముఖ్యమంత్రి ఇచ్చాము. ఇది త్యాగం కాదా? ముఖ్యమంత్రి 43 నితీష్ కుమార్ గారికి, మేము 74 గెలిచినాం. అయినా మా యొక్క త్యాగం ఈ యొక్క దేశాన్ని రక్షించాలని ఒక లక్ష్యంతో ఉన్నాం కాబట్టి మేము అందరినీ మంచి ఆలోచన కలిగిన అందరినీ కలుపుకొని ముందుకు పోతున్నాం. కొందరు స్కిప్ అవుతా ఉంటారు, కొన్ని అవకాశవాద రాజకీయాలు, కొన్ని పార్టీలు ఉంటాయి, కొన్ని పోతారు, 4 కొలుతారు, కొన్ని సతాయిస్తారు. అయినా ఓపికతోని నేషన్ ఇంట్రెస్ట్ గా, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే లక్ష్యంతో మేము పనిచేస్తాం కాబట్టి ఇవాళ ఆ యొక్క రాష్ట్రంలో అంత పెద్ద స్థాయికి ఎదగవాకింది. ఇది కళ్ళ ముందర ప్రజా తీర్పు ఎంత వివేకంతో ఆలోచించినారో, ఎంత కామన్ సెన్స్ తోనే ఆలోచించినారో, ఎంత కళ్ళ ముందర ఆర్జేడీ దేశం కోసం కాదు, బీహార్ కోసం కాదు, ఆర్జేడీ కుటుంబం కోసమే అరే జడ్జిమెంట్ కన్విక్షన్ వచ్చింది సార్ లాలూ ప్రసాద్ గారు. మళ్ళా కొడుకు కూడా అదే పరంపర కొనసాగిస్తున్నారు. ఒక శిక్ష అయిన తర్వాత ఊరుకోవాలనా? డబ్బులు ఇస్తే గాని, భూములు ఇస్తే గాని ఉద్యోగాలు ఇవ్వని చెప్పేసి మళ్ళా చరిత్ర. దానా కుంభకోణం వేరు, రేల్ కుంభకోణం వేరు. మళ్ళీ అదే వాళ్ళ కుటుంబంలో కూతుర్లకు ప్రాపర్టీ 20 ఏళ్ల కింద ఏముండే, ఇప్పుడేమున్నది? కొడుకుల యొక్క ప్రాపర్టీ 20 ఏళ్ల కింద ఏముండే, ఇప్పుడేమున్నది? లాస్ట్ ఎలక్షన్స్ ఏముండే, తర్వాత ఏమున్నాయి? ఇవన్నీ కూడా ఇవాళ ప్రతి ఇంట్లో ఫోన్ ఉంటుంది, స్మార్ట్ ఫోన్, గూగుల్ చేస్తారు.
చదువు రాకుంటే ఆ యొక్క వాయిస్ క్వశ్చన్ పెట్టి చూసి చదివించుకుంటారు. అంత ఇంటెలిజెంట్ అయిపోయారు. మనం ఇక్కడ ప్రాంతంలో చూస్తున్నాం, బీడీలు చుట్టేటువంటి మహిళలు కూడా రాజకీయాలు మాట్లాడుతుంది సార్. కూలీకి ఉపాధి కూలీగా పోయేటువంటి తల్లులు కూడాను రాజకీయాలు మాట్లాడుతారు, లంచ్ టైంలో అక్కడ మాట్లాడుతూ ఉంటారు. సో కాలం మారింది, అవేర్నెస్ వస్తా ఉన్నది. నిన్నటి వరకు చదువు లేనటువంటి ప్రాంతం దేశమంతా కూడా ఇవాళ చదువు, కొత్త జనరేషన్ వచ్చింది. ఒక 15-20 సంవత్సరాల నుంచి ఆ పిల్లల కారణంగా గ్రామాల్లో యంగ్ జనరేషన్ అంతా కూడా తప్పు అని మరి నిలదీస్తూ మాట్లాడుతూ బయటకు వచ్చి ఓటేపిస్తా ఉన్నారు. బయట దేశాన్ని ఫోన్ చేపిస్తా ఉన్నారు, చేస్తా ఉన్నారు. నేను రాలేకపోతున్నా, అమ్మా నాయనమ్మకు చెప్పు, నువ్వే చేస్తావు అని నాయనమ్మకు చెప్పు, తాతకు చెప్పు, ఓటు బీజేపీకి వేయాలని చెప్పేసి. ఎందుకు? ఆ అవేర్నెస్ కళ్ళ ముందర కంపారిజన్ చూస్తా ఉన్నారు. రైట్ ఫ్రమ్ నెహ్రూ నుంచి, ఇందిరాగాంధీ నుంచి, రాజీవ్ గాంధీ నుంచి ఇప్పటిదాకా కూడాను కాంగ్రెస్ ఒక నైజం, కాంగ్రెస్ ఒక కల్చర్, దాని తర్వాత మిగతా ప్రాంతీయ పార్టీల కుటుంబ పాలన చూస్తూ కళ్ళ ముందర వాస్తవాలను అర్థం చేసుకోవాలి. అవేర్నెస్ మాకు ప్రతి ఒక్క ఓటర్ కు మోదీ గారు ఫోన్ చేసి మాట్లాడలేదు బీజేపీ ఓటేయమని చెప్పేసి. నా పరిచయం లేదు, నా మీటింగ్ అటెండ్ చేయాలి, జస్ట్ ఓవర్ ఫోన్, స్మార్ట్ ఫోన్, టీవీలు, మీలాంటి టీవీలు, పేపర్ చదివి వాస్తవాలు అర్థం చేసుకొని వారే ప్రజల్ని మరి మార్పు తీసుకొచ్చి ఓట్లేపిస్తున్నాం. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ మోదీజీ, దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ వర్కింగ్ స్టైల్.